నిన్న న్యూ ఇయర్ అని బయటికి వెళ్ళామండి, కిన్నెరసామికి వెళ్ళాము. అక్కడ ఎలా ఉంటుంది, అక్కడ లొకేషన్ ఎంత బాగుంటుందో ఇప్పుడు మీకు వీడియో రూపంలో చూపిస్తానండి. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదైతే పాలంచ పెద్దమ్మ తల్లి టెంపుల్ అండి. చాలా ఫేమస్ అయిన టెంపుల్. ఈ అమ్మవారికి ఏది మొక్కుకున్నట్టు మనం ఏది మొక్కుకున్నట్టే జరుగుద్దండి. చాలా పవర్ఫుల్ టెంపుల్. ఇదైతే మేము కిన్నెరసామికి పోతున్నాం పాలవంచ దాటి. చూడండి ఎంత పచ్చగా ఉందో పొలాలు, పల్లెటూరు అండి. చాలా బాగుంటుంది లొకేషన్ అయితే. నేను ఇందాక చెప్పాను కదా, చాలా పవర్ఫుల్ మా అమ్మవారండి. తనకి ఏదైనా మొక్కుకున్నట్టు జరుగుద్దండి. ఇదండి కిన్నెరసామి స్టార్టింగ్ అండి. చూడండి జింకలు అయితే ఎట్లుంటాయో, అసలు పెద్ద పుళ్ళు కూడా ఉంటాయి. శ్రాంతిగా ఉంటుంది, చాలా బాగుంటుందండి. జంతువులు జింకలు అయితే చాలా బాగుంటాయి. పెద్ద పుళ్ళు అవి ఏనుగలు అవి కూడా ఉంటాయి, కానీ అవి మాకైతే కనిపించలేదు. స్టార్టింగ్ అండి ఇదైతే. చూడండి మనం ఏది ఇచ్చినా కూడా తింటుంది అది. కోతులు కూడా ఉన్నాయి పక్కనే. కోతులు అయితే ఇష్టంగా ఉంటాయండి. కోతులు అయితే ఫుల్గా ఉంటాయి కోతులు. ఇంకోండి బోటింగ్ చేసినాము. మనిషికైతే 50 రూపాయలు. మేమైతే చిన్న బోటింగ్ చేద్దాం అనుకున్నాము, కానీ కుదరలేదు. ఇదైతే పెద్దది. చిన్నదైతే బాగుంటుంది. మా పిల్లగాడు వీడియో తీయంటే చూడండి ఎట్ట తీస్తున్నాడు. ఇదైతే మనిషికి 50 రూపాయలు పెద్దదైతే. పిల్లలకైతే 30 రూపాయలు. బోటింగ్ చేసినాం, చాలా బాగుంది. ఇదైతే గోదావరి వాటర్ కాదండి, కిన్నెరసామి అంటారు. కిన్నెరసామి వాటర్ ఇది. అంటే గుట్టల నుంచి వస్తాయి వాటరు. చాలా బాగుంటుందండి ఇక్కడైతే. ఇది చూడండి డామ్ అండి. ఇది కిన్నెరసామి డామ్ అండి. చూడండి వాటర్ ఎలాగొస్తున్నాయో. అసలు ఎంత బాగుంటుందంటే అసలు చాలా చాలా బాగుంటుంది. మీరు ఎప్పుడైనా కిన్నెరసామి గురించి తెలియని వాళ్ళు అంటే తెలుసుకొని రండి. మన కొత్తగూడెం జిల్లా అండి. కొత్తగూడెం జిల్లా వస్తుంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వస్తుంది అండి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పక్కనేనండి. కిన్నెరసామి తెలియని వాళ్ళు అయితే ఉండరు. డ్యామ్ చూడండి ఎంత పెద్దగా ఉందో. లొకేషన్ అయితే చాలా బాగుంటుంది. ఆ వాటర్లో అంశ అంటారు కదా, వీటిని ఎంత క్యూట్గా ఎంత బాగున్నాయండి. అసలు మా పిల్లలు వీడియో తీయంటే చాలా ఎంత నీట్గా తీస్తున్నారు. షేక్ వస్తుంది వీడియో అయితే. వాటర్ కూడా చాలా బాగుంటుంది. అంశాలు అయితే చాలా బాగున్నాయి. ఇక్కడ ప్రతి ఒక్క జంతువు లేనిది ఉండదు. పిల్లలు ఆడుకోవటానికి అయితే చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. మీరు ఎప్పుడైనా తెలియని వాళ్ళు రావటానికి ట్రై చేయండి. మనకు వెహికల్కి కూడా టికెట్ ఉంటుంది. చూడండి జింకలు బిస్కెట్లు పెడతాంటే ఎట్లా తింటానేమో. మా పిల్లగాడు నేను పెడతాను అంటున్నాడు. నేను కూడా వేసినాను. ఏమనవండి, మనుషులు ఎక్కడుంటే దగ్గరకు వచ్చి ఉంటాయండి. కోతులు కూడా వాటికి కాపలా అనుకుంటా. మా పెద్ద అబ్బాయి వీడియో తీయంటే ఎట్లా తీస్తున్నాడు. అసలు వాడికి వీడియో తీయడం కూడా రాదు. మా ఆయన అండి, నేను తినిపిస్తాను, మా ఆయన కూడా వచ్చి తినిపిస్తున్నాడు. మా పిల్లగాన్ని వీడియో తీయటానికి పెట్టినాం, మా పెద్ద పిల్లగాన్ని. కానీ మేమైతే న్యూ ఇయర్ రోజు వెళ్ళాము. మీరు కూడా ఎప్పుడైనా ఇలా ఒక్కసారన్నా, సంవత్సరాలు ఒక్కసారన్నా ఫ్యామిలీతో టైం కేటాయించి ఇలా ఎంజాయ్ చేయడానికి చాలా మంచి ప్లేస్ అండి. లొకేషన్ అయితే చాలా బాగుంటుంది. ఇక్కడ కూడా వీడియో తీయడం కుదరలేదు. ఇక్కడ మా ఆయన తీయమంటే ఇట్లా తీసిండు. ఫుల్ వీడియో తీయంటే షార్ట్లో తీసిండు, అందుకే వస్తుంది. ఇట్లా వస్తుందండి. ఇదైతే చాలా బాగుంది. నేను ఈ వీడియో అయితే షార్ట్లో పెడతాను, అప్పుడు మీకు కనిపిస్తుంది. షార్ట్లో పెడతానండి ఈ వీడియో. మేము బోటింగ్ చేసేటప్పుడు తీసింది. అరగంట సేపు అలా తిప్పుతారండి. బోటింగ్ అయితే చాలా బాగుంది. ఇక చూడండి వీడియో తీయమంటే మొత్తం షార్ట్లనే తీసిండు. ఇదైతే బ్రిడ్జి అండి. ఇందాక చూపించాను చూడండి, దానిపైన బ్రిడ్జి అండి ఇది. మేమైతే లోపలికి వెళ్ళేటప్పుడు తీసినాం ఈ వీడియోను.
మేమైతే అటు వెళ్తున్నాము. వెళ్తా అంటే వెనక సైడ్ మా ఆయన వీడియో తీస్తున్నాడు. తీయబ్బా వీడియో అంటే మొత్తం షార్ట్లలోనే తీసిండు. ఏం చేస్తామంటే ఆయన ఇంకా ఎక్కువ అంటే తిడతాడు. చూడండి జనాలు చూడండి ఎట్లా వచ్చారో. నిన్న న్యూ ఇయర్ కదా, ఇంకా చాలా మంది వచ్చారు. ఉట్టప్పుడే జనాలు చాలా మంది వెళ్తారు. ఇంకా న్యూ ఇయర్ అని ఇంకా చాలా సెలవులు ఇస్తారు కదా, అట్లా వచ్చినట్టున్నారు. వాటర్ చూడండి, ఈ పైన గుట్టలు అవి ఉంటాయి కదా, వాటి నుంచి వస్తాయండి వాటరు. చాలా ఫేమస్ అయిన ఏరియా అండి ఇదైతే. మాకైతే మా భద్రాచలం నుంచి అయితే 50 కిలోమీటర్లు అట్లుంటుందండి. ఇది బ్రిడ్జి అండి, చూసారు కదండి. మన పాలవంచ నుంచి ఒక 12 కిలోమీటర్స్ ఎంతో ఉంటుందండి. లోపలికి వెళ్ళాలి, చాలా బాగుంటుంది. ఎప్పుడైనా ఒక్కసారి రండి. మేమైతే దీంట్లో షిప్పు బోటు ఏదో అంటారు, దాంట్లో ఉన్నాము. కూర్చుంటే మా ఆయన వీడియో తీస్తున్నాడు. చల్లగా గాలి వస్తుంది, చాలా బాగుందండి. మా పిల్లలకి ఎంజాయ్ చేశారండి. చిన్న బోట్లో వెళ్దామంటే మా వాళ్ళు ఏం లేదు. ఉయ్యాళ్ళు కూడా ఉన్నాయండి, ఇది ఎంట్రింగ్లే ఉంటాయండి. మా చిన్న అబ్బాయి ఉయ్యాలు కంటే భయపడుతున్నాడు. ఇక్కడ భయం పోగొట్టాలని నేను స్పీడ్గా ఉయ్యాలు ఊపాను. ఇది జంతువు అండి, ప్లాస్టిక్ది బొమ్మ జంతువు. మా పిల్లలు ఎక్కారు. ఈ మీకు షార్ట్లో పెడతాను. నేను ఉయ్యాలు ఊగను అంటే మా పిల్లలు మా ఆయన గోలకు తట్టుకోలేక ఉయ్యాలు ఊగుతున్నాను. కానీ పిల్లలు ఆడుకోవడానికి అయితే చాలా బాగుంటుందండి ఈ ప్లేస్ అయితే. మీరు ఎప్పుడైనా ఒక్కసారైనా మీకు టైం కేటాయించుకొని రండి. పిల్లలకు ఆడుకోవటానికి కూడా చాలా ఉన్నాయి. మా పెద్ద అబ్బాయి ఉయ్యాలు గట్లుగా అందులో ఆడుకుంటున్నాడు. చూడండి పిల్లలు ఆడుకోవటానికి ఎట్లున్నాయో చూడండి, ఎంత బాగున్నాయి అంటే. వాటర్ అంతా చాలా బాగుంటుందండి. మీరు ఒక్కసారైనా రండి. మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోకి ఒక చిన్న లైక్ చేసి మరి కొంతమందికి చేరుకుంటాయండి మీరు చేసే లైక్ వల్ల. చూడండి పిల్లలు ఎట్లా ఆడుకుంటున్నారు చూడండి. అంత చిన్న చిన్న పిల్లలే ఉన్నారు. మేము చిన్న బోటింగ్ అయితే బాగుంటుంది, కానీ మా పిల్లలు వద్దన్నారు భయపడి. ఇంకా వాళ్ళు భయపడుతుంటే మనం ఎట్లా పోతామండి. మా నేను ఉయ్యాలు ఊగుతున్నాను, మా వాళ్ళు ఊగు అంటున్నారు. కానీ చాలా బాగుంటుందండి ఇలాంటి ప్లేస్కి అప్పుడప్పుడు వచ్చిపోతూ ఉండాలి. ఇంకా చింతూరు వాటర్ ఫాల్స్ అయితే ఇంకా చాలా బాగుంటుందండి. మన కుంట సైడ్ అండి అది అయితే. ఇదైతే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వచ్చుద్దండి. పాలవంచి దాటి వెళ్ళాలి కిన్నర్ స్వామికి వెళ్ళాలి అంటే. కానీ జంతువులు చూడటానికి చాలా బాగుంటుందండి. మా ఆయన సరిగా వీడియో తీయట్లేడు, వీడియో తీయమంటే కొబ్బడుతున్నాడు. మేము ఫొటోస్ కూడా చాలా దిగాం. మా పిల్లగాడు ఈ దీన్ని పేరు ఏదో అంటారు, మీకు తెలిస్తే కామెంట్ చేయండి. గుర్రము ఏదో అంటారు, గాడిద ఏదో అంటారు, దాని మీద ఎక్కి ఆడుకుంటున్నారు సరదాగా. ఎంత బాగుంటుంది అంటే పిల్లలు ఆడుకోవడానికి అయితే చాలా బాగుంటుంది. మీరు ఎప్పుడైనా ఒకసారి రండి, ట్రై చేయండి. ఇక మా చిన్న అబ్బాయి జింకాకు బిస్కెట్ తినిపిస్తున్నాడు. పాపం ఏది పెట్టినా తింటుంది. మా చిన్న అబ్బాయి జింకాకు అనే కాదు, కోతులకు కూడా బిస్కెట్లు వేసాడు. ఫ్రైడ్ రైస్ తో ఇచ్చేసాడు కోతికి అయితే, మా పెద్ద అబ్బాయి అయితే. కానీ చాలా క్యూట్గా ఉన్నది కదండి జంతువు అయితే, జింక అయితే. కానీ మనం ఏది పెట్టినా తింటాయండి. నేను కూడా తినిపిస్తున్నాను. పట్టుకుందా అంటే దొరకట్లేదు అసలు. అని ఇలాంటి ప్లేస్కి అప్పుడప్పుడు వచ్చిపోతా ఉండాలి. మేమైతే న్యూ ఇయర్ రోజు వెళ్ళాము ఫ్రెండ్స్. చూడండి వాటర్లో బ్లాక్ వీటిని ఏమో అంటారు, హంస, బ్లాక్ హంస, చాలా బాగుంది క్యూట్గా. సంవత్సరాల్లో ఒక్కసారన్నా మన జీవితాల్లో మనం సంపాదించేదే ఇలాంటి. ఒక సంవత్సరాలు ఒక్కసారన్నా ఎప్పుడు ఇల్లు జాబ్ అనుకుంటా ఉండకుండా ఇలాంటి అప్పుడప్పుడు వచ్చి చూసిపోతా ఉండాలి.
అప్పుడు పిల్లలకు ఆనందంగా అనిపిస్తుంది, మనకు ఎంజాయ్ చేసినట్టు ఉంటుంది కదా. వాళ్ళకు సెలవులు ఇచ్చినప్పుడే కదా ఇలాంటి వాటికి రావాలి, ఇలాంటి ప్లేస్లన్నీ చూపిస్తేనే కదా వాళ్ళకు తెలుసుద్ది. మా పెద్ద అబ్బాయి, మా చిన్న అబ్బాయి అండి ఎక్కిండు, అది ఎక్కి భయం భయం అని అంటున్నాడు, భయపడుతున్నాడు, జారుతుంది, భయపడుతున్నాడు. ఉయ్యాళ్ళు కూడా ఊగటానికి బాగుంది ప్లేస్, పిల్లలు ఆడుకోవటానికి అయితే చాలా బాగుంది. నాకైతే చాలా బాగా నచ్చింది. మా ఆయన దించడానికి పోయిండు. ఇది ఇంకో ప్లేస్ చూపిస్తాను. ఇదైతే మా ఇంటి దగ్గరేనండి, ఒక 10 కిలోమీటర్లు ఉంటుంది. పామ్లేరు అని, పిల్లలు ఆడుకోవటానికి బాగుంటుంది. గోదావరి వాటరు, మీకు ఇవన్నీ పామాయిల్ చెట్లు అండి. ఇక్కడ మనం అన్ని సామాన్లు తెచ్చుకొని ఇక్కడే అన్నం కూర వండుకొని తినేసి కాసేపు పిల్లలతో టైం కేటాయించి సరదాగా ఆడుకోవటానికి బాగుంటుంది. గోదావరి వాటర్ అయితే లోతు ఉండదు. చూడండి ఎంతమంది వచ్చారో. ఇదైతే కిన్నెరసామి కాదండి, ఇది వేరే ప్లేస్. మా ఇంటి దగ్గర 12 కిలోమీటర్లు అట్లా ఉంటుంది పామ్లేరు అని. మొత్తం పామాయిలతోటే ఉంటుంది. చూడండి ఎంతమంది వచ్చారు. చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కాకుండా వేరే ఊరోళ్ళు కూడా వస్తారు. మా వదిన, మా ఇంటి పక్కన అక్క వాళ్ళు కూడా వచ్చారు. మేము కిన్నెరసామి నుంచి డైరెక్ట్గా అటే వచ్చినాం. మా ఇంటి పక్కన అక్క వాళ్ళు ఆ టైంకి ఆడికి వచ్చారు. మా పెద్ద అబ్బాయి మొత్తం తడిసి వచ్చిండు వాటర్లో. నేను కూడా కొంచెం ఎంజాయ్ చేసిన, కానీ వీడియో తీయటానికి కుదరలే, ఎందుకంటే ఫోన్లు కదా నీళ్ళలో పడితే ఖరాబ్ అవుతాయి అని. చూడండి పిల్లలు ఎట్లా బాల్ ఆట ఆడుకుంటున్నారు చూడండి. చాలా బాగుంటుంది ఇది కూడా ప్లేసు. కానీ ఏదైనా మన దగ్గర ఉంటాయి కానీ మనమే రాము, మనకే టైం ఉంటుంది రావటానికి. ఉసుకెలా ఆడుకోవచ్చు, చాలా బాగుంటుంది. మేమైతే ఉసుకెతో ఆడుకున్నాం, మా అక్క వాళ్ళు మేమైతే. పామాయిల్ తోట అండి, మొత్తం పామాయిల్ చెట్లు. మా పెద్ద అబ్బాయి అయితే చిన్న అబ్బాయిని పాములేరు అంటే పాములు ఉంటాయని భయపెడితే వాడు రానని ఏడ్చిండు. అలాగేం ఉండదు నాన్న, నేను చూపిస్తా అది ఇదని చెప్పి వాడిని తీసుకొని వచ్చినాము. చాలా బాగుంటుందండి పిల్లలు ఆడుకోవటానికి. ఇక్కడ కూడా వారంలో ఒక్కసారన్నా వచ్చిపోవాలి, కానీ మేమే రాము. పక్కనే మాకు రాముల వారి టెంపుల్ భద్రాచలం, అయినా పోము. ఎక్కడ మనకు టైం ఉంటుంది పోవటానికి. ఎక్కడెక్కడో దేశాల నుంచి వస్తారు, వాళ్ళకు టైం ఉంటుంది, కానీ పక్కన ఉన్న మాకు మాత్రం టైం ఉండదు. మా వదిన, మా అక్క వాళ్ళ పిల్లలు, పాప. మా వదిన రానని అడుగుతుంది. మేమైతే పోసుకొని చాలాసేపు ఆడుకున్నాం ఫ్రెండ్స్. చూడండి ఎట్లా స్నానాలు చేస్తున్నారో. ఇక్కడే తెచ్చుకొని మన అన్ని సామాన్లు తెచ్చుకొని వంట చేసుకుని అన్నం కూర తినేసి కూడా ఇట్లా నీళ్ళల్లో ఆడుకుంటావచ్చు. చాలా సరదాగా ఉంటుంది. పిల్లలు చూడండి చాలా మంది ఉన్నారు ఎట్లా ఆడుకుంటున్నారు. వీడియో నచ్చితే మాత్రం లైక్ మాత్రం చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగా మీరు టైం కేటాయించుకొని ఒక్కసారి కిన్నెరసామికి పోయి చూడండి, ఎంత బాగుంటుంది అంటే అంత బాగుంటుంది. పిల్లల మధ్యలో ఫోన్ వచ్చేసిందండి. చూడండి వాటర్ ఎట్లున్నాయో, కానీ ఎక్కువ లోతు ఉండదండి. ఇదైతే పిల్లలు ఆడుకోవడానికి అయితే చాలా బాగుంటుంది. ఇది చుట్టుపట్టున్న వాతావరణం అండి. సారీ అండి, ఇది కిన్నెరసామి. ఆ వీడియో ఇక్కడికి వచ్చింది, సారీ అండి, మిస్టేక్ వచ్చింది, సారీ. ఇదైతే బురగంపాడు సైడ్ ఉంటుందండి. మీరు ఎప్పుడైనా టైం కేటాయించుకొని రండి. భద్రాచలం సైడేనండి. భద్రాచలం కొత్తగూడెం జిల్లా బురగంపాడు మండలం అటు సైడ్ ఉంటుందండి. ఇది పాములేరు అంటే ఎవ్వరు తెలియని వాళ్ళు ఉండరు. చాలా ప్లేస్ బాగుంటుంది పిల్లలు ఆడుకోవడానికి అయితే. ఇందాక కిన్నెరసామి వీడియో షిప్ అయ్యి వచ్చేసింది, సారీ అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్ అండి.